హరహర మహాదేవ. అనాదిగా వేదములన్నీ బలాన్ని గురించే ప్రస్తావించాయి. అంటే ఉన్న బలమంతా నీయందే ఉన్నది, నీవే అన్నిటికీ కారకుడివి అని మనకు బోధించాయి. అన్నిటికీ కారణం అంటే నీ భవిష్యత్తుకు నువ్వే కారణం. నాడమాత్మ బలహీనేన లభ్య అంటాడు వివేకానంద. బలహీనుడికి ఆత్మతత్వం అనేది అందదు. ఎందుకు అంటే బలమునందే కదా ప్రయత్నం అంతా ప్రతిష్ఠితమై ఉంటుంది. బలహీనుడు ప్రయత్నం ఏం చేయగలడు? బలవంతుడే దేన్నైనా పొందడానికి ప్రయత్నం చేస్తాడు. ఓ చిన్న వస్తువుని పొందాలంటేనే చాలా సామర్థ్యం కావాలి కదా. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఎంత బలం కావాలి? కృష్ణ పరమాత్ముడు ఓ మాట చెప్తాడు, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం. నాయన నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, ఇంకొకటి వచ్చి ఉద్ధరించడం అనేది ఉండదు. అది గట్టిగా తెలుసుకో. మరి నా కాళ్ళ మీద పడితే నేను కాపాడుతానని అన్నాడు కదా అంటే, జీవుడు ఆత్మ, కృష్ణుడు పరమాత్మ. ఆత్మయందు పరమాత్మ యొక్క శక్తి కనబడగానే ఆ జీవుడు తాను పరమాత్మ అని తెలుసుకుంటాడు. అందుకోసమే ఆ మాట చెప్పడం. చాలా సరళమైనటువంటి మాటల్లో నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సరే, మొత్తానికి ఏదైనా ఈ బలాన్ని గురించి అనాదిగా వేదములు, శాస్త్రములు అన్నీ మనకి చెప్తూ వచ్చాయి. అదంతా నువ్వే 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 అని చెప్తున్నాయి. మంత్రతంత్రాది శాస్త్రములు మనం అభ్యాసం చేసేటప్పుడు అంటే ఈ మంత్రాన్ని జపం చేస్తే ఇంత శక్తి మనకి లభిస్తుంది అని మనం అనుకుంటాం కదా. ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? కొత్తగా దేవలోకం నుంచి ఊడిపడదు. నీయందే ప్రతిష్ఠితమైన శక్తిని నువ్వు వెలికి తీయడం కోసం చేసే సాధననే ఇదంతా. దాన్ని ఉపదేశం చేసినటువంటి వాళ్ళు ఋషులు. ఆ పరంపరగా మనకి మహాత్ములెందరో వాటినంతా అందించారు. అందులో శంకర భగవత్పాదుల వారు చాలా గొప్పవారు. వేదాంత శాస్త్రంతో లోకం మొత్తానికి ఆ బలాన్నే ఉపదేశం చేశారు. తర్వాత ఆ శంకర పరంపరలో అలా ఎంతో మంది మహాపురుషులు ఈ విశ్వం మొత్తానికి అందించగా, రామకృష్ణ పరమహంస శిష్యుడిగా ఆవిర్భవించిన మహానుభావుడు వివేకానంద ఆ శంకరుల యొక్క వేదాంతాన్ని చాలా గట్టిగా పట్టుకున్నారు. ఆయన అనుష్ఠాన వేదాంతం అనే పేరిట, అంటే వేదాంతమును ఆచరించి చూపించుట అనే పేర బాగా దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క కీర్తిని వ్యాపింపజేశారు. ఆయన ఒక మాట అంటాడండి విదేశాల్లో, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. అంటే బలం మొత్తం నీలోనే ఉన్నది, శక్తి మొత్తం నీలోనే ఉన్నది. బిలీవ్ ఇన్ దాట్. దీన్ని నువ్వు నమ్ము. డు నాట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్. బలహీనుడు అనేటువంటి మాటలు నువ్వెప్పుడు నమ్మకు. స్టాండప్. చాలా కష్టమైన పరిస్థితుల్లో పడిపోయినప్పుడు అలాగే ఉండిపోవద్దు సుమా. స్టాండప్. లేచి నిలబడు అండ్ ఎక్స్ప్రెస్. నీలో ఉన్న శక్తిని ప్రకటీకరించు. ఎక్స్ప్రెస్. దేన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే చెప్తాడు, డివినిటీ విత్ ఇన్ యూ. నీలో ఉన్న దివ్యత్వాన్ని ప్రకటించు. అదొక్కటే నువ్వు ఉద్ధరింపబడ్డానికి మార్గం తప్ప మరో మార్గం లేదు. ఉపనిషత్తుల్లో ఉన్న మాటని ఎంత అద్భుతంగా చెప్పాడు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత. లే, మేలుకో, అలా దిగాలుగా కూర్చోకు. నీ లక్ష్యంకి చేరుకునే వరకు నువ్వు ఆగొద్దు సుమా అని ఉపనిషత్తు ఉంటుంది. అదే మాటని ఈ మహానుభావుడు ఇలా అందించాడు. మహానుభావుల వాక్కులు ఏ హృదయంలో నాటుకుంటాడో, ఎవరికి సహాయం చేస్తాడో మనం చెప్పలేం తెలుసా అండి. మీకు ఈ వాక్కుని పట్టుకుని ఆదర్శంగా తన జీవితాన్ని నిలబెట్టుకున్న ఒక ఆవిడ గురించి నేను చెప్తాను. జార్ఖండ్లో ఉన్న రాంచీలో ఎంబీబీఎస్ కోసం ఒక విద్యార్థిని చదువుతోంది. 2 సార్లు ఆమె ఎంబీబీఎస్లో వైఫల్యాన్ని చవిచూసింది. ఆ తర్వాత కొంతకాలానికి తల్లిదండ్రుల వల్ల బాగా తిట్లు తింటూ కాలక్షేపం కోసం ఏదో కాలేజీకి వెళ్తోంది. అయితే ఒకరోజు తన ఉపాధ్యాయురాలు పిలవడం వల్ల ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు క్యాలెండర్లో ఈ వివేకానందుడు రాసినటువంటి మాటని చూసింది. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. శక్తి మొత్తం నీలోని ఉన్నది అని చెప్పాడు కదా. ఆ మాటలన్నీ చదివిన తర్వాత ఆమెలో ఏదో తెలియని ఉత్తేజం. దాన్నే పదే 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 మననం చేసి ఆమె రసాయన శాస్త్రంలో చాలా గొప్ప ప్రతిభని సాధించింది. చివరికి పిహెచ్డి చేయడం కోసం అమెరికా యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ని కూడా పొందింది. అప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఆ టైంలో కూడా పిండం పెట్టడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఉంటారు, లేరు అని అన్నాం. అంటే మనం సాధించినా తిడతారు, సాధించకపోయినా తిడతారు. అలాంటి వాళ్ళు ఉండవచ్చు కాక, కానీ నువ్వేమిటి అనేది నీకు నిశ్చయం ఉన్నప్పుడు దేన్ని పట్టించుకోవక్కర్లేదు. ఆ విధంగా మహాత్ముల యొక్క స్ఫూర్తివంతమైన మాటల వల్ల ఎంతోమంది ఉద్ధరింపబడుతూ ఉంటారు. మనం అనుకుంటాం ఇవన్నీ కేవలం పుస్తకాల్లో ఉంటాయి తప్ప ప్రయోజనానికి వచ్చేసరికి శూన్యంగా ఉంటాయని. నువ్వు నమ్మవు కాబట్టి అది నీకు శూన్యమైనది. కానీ దీనివల్ల ఉపయోగం ఏ దుర్బలత పొందిన జీవుడికో ఉంటుంది. వాళ్ళు దీన్ని ఆసరాగా చేసుకుని అందరికంటే బలవంతులుగా మారతారు. అదే మహానుభావుల మాటల్లోని ఆంతర్యం. అలాంటి మహానుభావులు మన భారత జాతికి సొంతం. ఆ మాటను మనం గర్వంగా చెప్పవచ్చు. విదేశాల్లో లేరు అని కాదు.
మన వాళ్ళు ఒక మాట చెప్పారంటే దాన్ని అనుష్ఠించి చూపిస్తారు. అట్లాంటి గొప్పవారు వివేకానంద స్వామివారు. ఆయన చెప్పినటువంటి మాట చాలా గొప్పది. నువ్వు బలహీనుడివి అని ఎప్పుడూ భావించకు. ఈ మాటకి అర్థాన్ని జాగ్రత్తగా తెలుసుకోకపోతే పెడద్రోవ పట్టే అవకాశం ఉన్నది. అందుకని ఇంకొక మాట చెప్పాలి. బలహీనుడవని అనుకోవద్దు అంటే నీలో బలహీనతని అంగీకరించకు అని అర్థం కాదు. నీలో మనసు ఎలా మాయ చేస్తుందో తెలుసా అండి? తనలో ఉన్న లోపాన్ని దిద్దుకోవడం ఇష్టం లేక తన లోపాన్ని ఎప్పుడైనా ఎత్తి చూపిస్తే లోపమే లేదు అనే విధంగా మాట్లాడతారు. అది చాలా తప్పు. లోపం ఉన్నది అనే విషయాన్ని అంగీకరించి దిద్దుకోవడం గొప్ప బలవంతుడి లక్షణం. అది చెప్పడం. బలహీనుడంటే లోపాన్ని అంగీకరించలేని వాడే. లోపాన్ని అంగీకరిస్తే ఖచ్చితంగా దిద్దుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ దిశగా మనిషి వెళ్ళాలి. నిప్పుకోడి ఉంటుంది కదా, ఈ నిప్పుకోడి ఏదైనా జంతువు వెంటాడుతున్నప్పుడు తన తలని తీసి భూమి లోపల దాచుకుంటుంది. కారణం ఏమిటి అంటే తనెవరూ వేటాడడం లేదు కదా అనుకుంటుంది. వచ్చే జంతువు ఊరికే ఉంటుందా? వెనకాల చేయాల్సిన పని చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక మనిషి కూడా తన బలహీనతను తాను దాచుకుని లేదు అంటే కాలం ఒక దెబ్బ వేస్తుంది. దాని ఉద్దేశం అది కాదు. బలహీనుడు అని నమ్మకు అంటే నువ్వు ఏది సాధించలేవని నీకు ఎవరైనా చెప్తే నువ్వు నమ్మవద్దు. నీ మార్గం ఏమిటనేది నువ్వు ఒక దిశానిర్దేశం చేసుకుని నువ్వు వెళ్తూ ఉంటే నీకు నిశ్చయం అవుతుంది. ఒక్కొక్కసారి జీవితంలో 2-3 సార్లు వైఫల్యం పొందితే తప్ప మన లక్ష్యం ఇది అని మనకు నిశ్చయం కలగదు. ఆ నిశ్చయం కలిగే వరకు కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మన లక్ష్యం ఇది అని గురి కుదిరాక దానిలో ముందుకెళ్ళడానికి చాలా గట్టిగా పోరాటం చేస్తే విజయాన్ని సాధిస్తాం. అందుకే వివేకానందుల వారు మనకి ఇలా ఉపదేశం చేశారు. ఈనాడు ఈ మాటలు చెప్పడానికి కారణం యువత అన్నిటిలోనూ కష్టపడుతూ చిన్న వైఫల్యాలకు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం, అలాగే తమ వల్ల ఏమీ కాదు అని అనుకోవడం, వీటన్నిటి వల్ల వెనకబడిపోతున్నాం. అలాంటి భావజాలాలు మనకి వచ్చినప్పుడల్లా ఈ సాధు పురుషుడు మహాత్ముడు చేసిన ఉపదేశాన్ని తలుచుకుని ముందుకు వెళ్తాంగా కానీ ఆశిస్తూ చమక్కుల గురించి ఒక్క మాట మాత్రం ఈరోజు మీకు చెప్పాలి. చమక్కు అంటే ఏమిటి అని కొంతమంది అడిగారు. దాదాపు చాలామంది అడిగినటువంటి మాట. చమక్కు అంటే హాస్యం కదండి. హాస్యం కాదు చమక్కు అంటే. చమక్కు అంటే మెరుపు అని అర్థం. అలాగే తెలుగులో మెరుపు చురుకైన మాట అని అర్థం. చురుకు చురక రెండూ ఉంటాయి కనుకనే దీనికి చమక్కు అని పేరు పెట్టడం జరిగింది. తెలిసే ఈ పేరు పెట్టడం జరిగింది. కాదేది చెప్పుట కనరహం ఈ భాగంలో. నేను అందుకోసమే నాకు స్వేచ్ఛ కోసం నేను ఈ భాగాన్ని ఇలా నడిపిస్తున్నాను. దీన్ని అర్థం చేసుకుంటారుగా కానీ ప్రేక్షకులకి మరొక్క మారు నమస్కారం చేసుకుంటూ రేపు కలుద్దాం. స్వస్తి.